నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ అధికారులు ఎంత దూకుడు పెంచినా లాభం లేకుండా పోయింది. అధికారులలో మాత్రం మార్పు రావడం లేదు. ఎక్కడ అధికారులు భయపడడం లేదు. ప్రభుత్వ అధికారులకు వేలలో జీతాలు తీసుకుంటున్న లంచం తీసుకోవడం మాత్రం మారడం లేదు. ఏసీబీ అధికారులు మాత్రం లంచగొండీల భరతం పడుతూనే ఉన్నారు. తాజాగా మరో అధికారిని చిక్కారు. పని కోసం వచ్చిన వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్ గా పట్టుబడ్డారు. జిల్లా మత్స్యశాఖ అధికారిని ఎం చరితారెడ్డి ఫిషర్షిప్ ఆపరేషన్ సొసైటీలో కొత్త సభ్యుల పేర్ల నమోదుకు అవకాశం కల్పించడం కోసం ఓ వ్యక్తి దగ్గర లంచం డిమాండ్ చేశారు చరితారెడ్డి. ఈ క్రమంలో బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు బాధితుల నుంచి 20,000 లంచం తీసుకున్నగా చరితారెడ్డిని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ తర్వాత ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆమెను రిమాండ్ కు తరలించారు.